గడిచిన 9 సంవత్సరాల నుంచి ఆడ పేదోళ్ళు నివసిస్తున్నారని తెలిసి మీకు కళ్ళు లేని కబోతుల్లా చూసుకుంటూ ఉన్నారే తప్ప ఏ పేదవాళ్ళకి మీరు న్యాయం చేస్తానంటే ఆనాడు ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇవాళన్న ప్రభుత్వం ఆనాడు కాదని అనలేదే మా బట్టి గారు. మీరు 10 సంవత్సరాలు రాజ్యమేలారే, ఎందుకు మీకు ఆనాడు ఆలోచన రాలేదు, బుద్ధి రాలేదు, జ్ఞానం లేదు? ఈనాడు పేదోళ్ళు గుర్తొస్తారా? ఈనాడు ఈ పేదోళ్ళకు వచ్చి మీరు కన్నీరు కార్చి అవాక్కులు చవాక్కులు పేరే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఇల్లు కట్టుకోలేదే, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కబ్జా చేయలేదే. మీ ప్రభుత్వంలో జరిగినాడు మీరు వాళ్ళకి నిజంగా సాయం చేయాలి అనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు అంత విశాలమైన హృదయం లేదు. దొరల పాలన, దొరల పోకడ అనేది అందుకే ఈ ప్రభుత్వం సంఘటన జరిగిన మరుక్షణమే మంత్రి వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా అని ఓవర్ యాక్షన్ కాదు. మీరేదో చెప్తే ఆడ మేము ఇవ్వటంలా పేదోడి కష్టం ప్రత్యక్షంగా చూసింది చెల్లించే ప్రభుత్వం ఇది. పేదోడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన మనుషులు మేము. మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? నైతిక హక్కు లేని మీరు ఒక్కరి వెలుగుమట్లలోనే కాదు అనేక ప్రాంతాల్లో ఇంకా పగట కళ్ళకంటూ, నేను పదే ఆ పదం అన్నట్టు తప్పటంలా, పగట కళ్ళకంటూ మా ప్రభుత్వం వస్తుంది, మేం చూస్తాం, ఏంది నీ ప్రభుత్వం వచ్చేది? ఏడ నీ ప్రభుత్వం వచ్చేది? ఈ ప్రజా ప్రభుత్వం పేదోడికి అండగా ఉంది, పేదోడి దీవెనలున్నాయి, ఫలితాలున్నాయి. ఇంకా ఇన్ని ఫలితాలు చూసిన తర్వాత నిస్సిగ్గుగా పగట కళ్ళకు అంటాం అంటే ఏంటంటే చీకటి పడక ముందే ఎల్తూరులోనే కళలకు అంటాం. ఇంకా నువ్వు అటువంటి కళలకు అంటున్నావు, ఇంకా ఊహించుకుంటున్నావు నేను ముఖ్యమంత్రినో కాబోయే ముఖ్యమంత్రినో. నీ పగట కళల్లాగలే ఈ తెలంగాణ ప్రజలు ఉంచుతారు. ఊహల్లో ఊగిసలాడకు. నీ రెడ్డి బుక్ రాసేదో, నువ్వు వచ్చిన తర్వాత సాధించాలనుకునేదో, నువ్వు వచ్చిన తర్వాత చూపించాలనే కక్ష చూపించే కార్యక్రమం అసలు నీకు అటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు ఇవ్వరు.